హల్లెలూయా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 8వ వచనం నుంచి ఇప్పుడు చదివిన దాంట్లో, మీరు బోధకులని పిలువబడవద్దు, రెండవదిగా తండ్రి అని పిలువబడవద్దు, తర్వాత గురువు అని పిలవద్దు, వీటన్నిటికీ ఒక్కడే అని చెప్పారు. ఏదన్నా లేఖనం చదువుతున్నప్పుడు మనం అధ్యయనం చేసేది, నేర్చుకునే విధానం చూస్తే ఇటు ఏం చూడాలంటే, ఎవరితో చెప్తున్నారు. నేను నాకు భార్యతో చెప్పే మాటలన్నీ నా బిడ్డ ఇంటి అంతా రాంగ్ అయిపోతుంది. పిల్లలకి చెప్పే తిట్లన్నీ భార్యను తిడితే మొత్తం రాంగ్ అవుతుంది. ఎవరికి చెప్తున్నారు అనేది అన్నిటికంటే ముఖ్యంగా మనం చూడాలి. ఇక్కడ మొదటి వచనంలోనే చూస్తే, యేసు శిష్యులతోనూ జనసమూహంతోనూ, మీరు చూస్తలేరు, చూడాలరా, ఎవరికి చెప్తున్నారు? యేసు ప్రభు జనసమూహంతోనూ తన శిష్యులతో. శిష్యులు అక్కడ పరిసయ్యులకు కూడా ఉన్నారు, శాస్త్రులకు కూడా ఉన్నారు. తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఇది. మరి పరిసయ్యులకు శిష్యులకు చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మేము మోసే శిష్యులు అని ఫిక్స్ అయ్యి ఉన్నారు. చెప్తున్న మాట ఏంటంటే, తన శిష్యులకి చెప్తున్నటువంటి మాటలో, జనసమూహానికి చెప్పిన మాటలో, బోధకులని మీరు పిలవబడవద్దు. ఎప్పుడైనా కాంటెస్ట్ మొత్తం చదివితే అక్కడ వెంటనే మీరు సహోదరులు, పిలవబడద్దు అని మన తర్వాత లైన్ కూడా చూడాలి మనం, మీరు సహోదరులు. ఆ తర్వాత, భూమి మీద తండ్రి అని ఎవనికిని పేరు పెట్టవద్దు, ఒక్కడే తండ్రి, ఆ తండ్రి పరలోకమందు ఉన్నాడు. తర్వాత గురువు ఎవరుగా, ఒక్కడే, క్రీస్తే గురువు. ఈ మూడు చెప్పి కింద ఏమన్నారంటే, మీలో అందరికంటే గొప్పవాడు. అంటే బోధకుడు అనేవాడు గొప్పోడు, తండ్రి అనేవాడు గొప్పవాడు, గురువు అనేవాడు గొప్పోళ్ళు, మామూలు వాళ్ళు కాదు వీళ్ళంతా. ఆ గొప్పవాళ్ళు ఎలా ఉండాలనేది కింద స్టేజ్. కానీ అసలు ఎవరు గురువు, ఎవరు బోధకుడు అని చూస్తే, పై వచనంలో బోధకుడా అని ఎవరు ప్రస్తావించారు? యేసు ప్రభుని పలుమార్లు ప్రస్తావించారు. మరి అదే మాట లూకా సువార్త 3వ అధ్యాయంలో యోహాను కూడా, బాప్తిస్మిచ్చే యోహాను కూడా, సుంకరులు పరిసయ్యులు వచ్చి, బోధకుడా మేము ఏం చేయాలన్నారు. అది బైబిల్లో ఎందుకు రాపించినట్టు? బోధకులని పిలువబడొద్దంటే ఆయనకు ముందు వచ్చినటువంటి బాప్తిస్మిచ్చే యోహాను బోధకుడా అని పిలిచారు కదా. ఆ తర్వాత ఎఫెసీ పత్రికలో చూస్తే, సంఘము క్షేమాభివృద్ధి పొందినట్టు, పరిశుద్ధులు సంపూర్ణులు మీలో కొందరిని ఆయనే నియమించాడు. మళ్ళీ ఆయనే చెప్తున్నాడు, మీరు బోధకులుగా పిలవద్దని. అంటే కాంటెస్ట్ సందర్భము ముఖ్యమైంది, ఎవరితో చెప్తున్నారు అనేది ముఖ్యమైనది. మనము మా పిల్లల్ని ఏదైనా ఫంక్షన్కి పోతే ఎక్కువ తినకంటారా అంటే ఇంటికాడ ఎండమని కాదు, ఆడ వెనకాల కుర్చీ మీద కూర్చొని లేపేంతసేపు తినొద్దు, నీకు ఎంత నచ్చినా. బయటికి వెళ్తే అదే బతుకు గదిగా. మా చిన్నాన్న కొడుకు కూడా ఉన్నాడు, మా తమ్ముడు, వాడు ఏం తింటాడంటే, ఇప్పుడు తింటలేడు అనుకోండి, ఒకప్పుడు మేము చదువుకునే టైంలో తినేది, కానీ బయటికి వెళ్ళి తింటాడు. బయట మన ఇష్టాలు చూపించుకో అంటే ఏంటి, బయట తక్కువ తినాలి పెద్దలు చెప్పినాడు, ఎక్కడికి పోయినప్పుడు మొత్తం లేచిపోరా, మా ఇంటికాడ చూడొద్దు అన్నట్టుంటాయి. కొంతమంది పెద్దలు ఏం చేస్తారు, ఇంటికాడ ఏది ఉంటుందో బయట మొత్తం వేసేయరని చెప్తారు. చెప్పేదాన్ని బట్టి ఉంటుంది ఆ సందర్భము. రెండోది, వాళ్ళకి చెప్పిన దాన్ని బట్టి. ఇక్కడ శిష్యులకు మళ్ళా చెప్తున్న యేసు ప్రభు తన శిష్యులకు, జనసమూహానికి ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చారు వినటానికి. అంటే తనను వెంబడించే వాళ్ళకి చెప్తాడు, తన మాటలు వినటానికి వచ్చే వాళ్ళకి చెప్తాడు. ఇల్లెంబడికి వెళ్ళి దూరుకుంటా చెప్పాల. జనసమూహానికి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు, ఆయన వెంబడిస్తున్నారు, వదిలేసి శిష్యులకు చెప్తున్నారు, మీరు బోధకులని
పిలవబడవద్దు సహోదరులు. అంటే మీ 12 మందిలో మీలో మీరు ఒకడు బాస్ అని మీరు అనుకోవద్దు. ఎవరి కాళ్ళే నేనే ప్రధాన శిష్యుడిని, మనకున్న 100 మందిలో నేను ఎల్డర్ని, నేను పెద్దోడిని అనుకుంటారు. ఫ్యామిలీలో అమ్మ నాన్న ఉంటే ఎవరికంటే నేను లేకపోతే సంసారం లేదని ఒకడు, నేను లేకపోతే లేదు, ఎవరికి వాళ్ళు ఇందులో అనుకోవద్దు. పిల్లలకి ఇద్దరు గొప్పే, కానీ ఇద్దరు కలిస్తేనే వాళ్ళు గొప్ప అవుతారు. అలాగనే శిష్యులలో యేసుప్రభు 12 మందిని ఏర్పాటు చేసుకున్నారు. 12 మందికి ఆయన అధికారం ఇచ్చారు, 12 మందిని పంపారు. కానీ వాళ్ళల్లో మీలో ఇలా ఒకడు గొప్పోడు అనే అనుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ కొంతమందికి స్టార్ట్ అవుతూనే ఉంది. ఏమని? ఎవడు గొప్పోడు, నీ పక్కన సీట్ ఎవరిది, పరలోక రాజ్యంలో కూడా ఇక్కడ సీట్ కావాలి, అక్కడ కూడా నీ పక్కన ఒకడు నా పక్కన ఒకడు కూర్చోవాలి అనే భావన వస్తుంది. కనుక బోధకుడు అని పిలువబడొద్దు అంటే మిమ్మల్ని మీరు హెచ్చించుకోవద్దు అని. గురువు గారు, తండ్రి గారు, తండ్రి అని పిలిచినంత మాత్రాన అది పెద్ద పొరపాటు కాదు. కానీ తండ్రి అనే భావనలు ఏంటంటే నీ ఉనికికి ఆధారం నీ తండ్రి. అట్లని ఒక మనిషిని అనుకున్నావు అనుకో, ఒక పాస్టర్ని తండ్రి అని పిలిచినంత మాత్రం నువ్వు నరకానికి పోవు. తండ్రి గారు అని పిలిస్తే తప్పులేదు, ఆత్మీయత. నేను కన్నాను, నేను తండ్రిని అన్నాడు. కానీ తండ్రి అని ఎందుకు పిలవద్దు అన్నారంటే నీ రక్షణకు ఆయన ఆధారం కాదు, ఆయన ద్వారా అయి ఉండొచ్చు. మూలము ఆధారం బైబిల్లో చూడండి, మూలము ద్వారా. నేను అనేక మార్లు చెప్పిన, నీళ్ళల్లో ఏమంటారు దాన్ని, రిజర్వాయర్లో వచ్చే నీళ్ళ మూలముగా కరెంట్ వస్తుంది, ఉత్పత్తి అవుతుంది. ఈ వైర్ ద్వారా ఇంటికి వస్తుంది. అన్నీ ఒకటి కాదు. మనం ఎంతసేపు ఆయన ఇచ్చిన ఉచితమైన రక్షణ మన ద్వారా సువార్త, మన ద్వారా ప్రజలకు వెల్లడి, మన ద్వారానే. కానీ జస్ట్ మాధ్యమము, సాధనము. ఇదే సాధనం అనే మాటను అపోస్తలుడైన పౌలుకి దేవుడు చెప్పారు. అన్యజనుల మధ్యలో దేవుని వైపు నడిపించడానికి ఆయన ఒక సాధనం, అంతేగా ఆయన మూలం కాదు. కనుక తండ్రి అనే భావన, నీకు తండ్రి అంటే పిలుస్తూ తప్పు లేదు, కానీ నువ్వే మొత్తం అనుకోవడం తప్పు. బోధకుడు అని చెప్తే ఈ బోధ చేస్తున్నవాడిని బోధకుడు అంటాం తప్పు కాదు. ఈ బోధ ఈయన సృష్టించింది కాదు, కానీ ప్రభువుది, ఆయన మాట అది. ఆ మాట జీవం కలిగించి ఆయన మాట మన మాటగా, ఆయన మాటని మన మాటలు మన ద్వారా చెప్పాలి, కానీ మన మాటని అనుకోదు. ఈయనే నా గురువు. ఇప్పుడు గురువులు ఎట్లయిపోయారు? మీరు ఆశ్రమాల్లో ఉన్న గురువులు చూస్తారా, వాళ్ళు దైవాలు పోయి వీళ్ళే దైవాలు అయ్యారు. అలాగనే పాస్టర్లు కూడా దేవుణ్ణి పక్కన పెట్టే పాస్టర్లు అవ్వకూడదు. చాలామంది నేను చెప్తున్నాను కదా, సౌండ్ బెటరా, చాలామంది చెప్తున్నాను కదా, నేను చాలామంది శ్రేయభిలాషులు, మా తమ్ముడికి శ్రేయభిలాషులు చాలామంది ఉంటారు. వాళ్ళకి చెప్తే, ఒరే మా తమ్ముడిని మీరు మరో దేవదాసాయి గారిని చేయకండి అయ్యా అని చెప్తున్నాను. ఎందుకంటే దురాభిమాన, మీరు చెడ్డోళ్ళు కాదు, మీకు అభిమానం ఎక్కువ. నువ్వే నా దేవుడు, నువ్వే నా గురువు, నువ్వే నా బోధకుడు అంటే ఆయన పరిశుద్ధాత్ముడు మనకి బోధిస్తాడు అన్న మాటను, పరిశుద్ధాత్ముని పక్కన పెట్టేసి నువ్వు ఈ బోధకుడు ఎక్కువ చేస్తావు కనుక. మంచి బోధకుడు ఎవడు? ఒప్పింపజేయవాడేవో, సరిగా నిలబడినోడు చేస్తాడు. జస్ట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నిలబడ్డవాడిది 10% ఉంటుంది, 90% పరిశుద్ధాత్ముడు ఉంటుంది. ఆయన ఒక్కడే. నిలబడ్డవాడికి బుద్ధి జ్ఞానం లేక నేనే 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 అంటారు, తప్పు. అందుకనే ఇలాంటి నేనే అనేవాడు వాడు పోవడం, ఇంకోటి పోనేవాడు. ఎందుకంటే అదే భావన వెళ్ళి ఇంకో జనరేషన్కి పోతుంది నేనే అని. నిలబడ్డ వానము ఏ కృప ద్వారానే ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వచ్చారట. కృప ద్వారా వచ్చినోడికి దేవుడు మూలం ఎప్పుడు చేయడు, ద్వారానే చేస్తాడు. కనుక బోధకులని పిలువబడొద్దంటే మనలో మనము అందరం వదిలేసి వచ్చిన వెంబడించిన వాళ్ళమే. అలాగని ఒకడు సపరేట్ కాదా అంటే ఆయనే ఒకడిని నియమించాడు, తనకిష్టమైన వాళ్ళని పిలిచాడు. మిగతా వాళ్ళందరూ ఇష్టం కాదా, ద్వేషిస్తున్నాడా? లోకాన్ని ప్రేమించాడు, అందరి కొరకు ప్రాణం పెట్టాడు, కానీ తనతో ఉండటానికి కొంతమందిని పిలిచాడు. ప్రార్థనలో సహకారులుగా ఉండటానికి 3 తీసుకెళ్ళాడు. అందరినీ అని తీసుకెళ్ళరు. బుద్ధి జ్ఞానం బైబిల్ చదువుతున్నవాడికి ఏమంటాడు, ఎవరినన్నా ఏదైనా చేస్తే ఈడేంది స్పెషల్ అనుకోకూడదు. బైబిల్ అట్లా ఉన్నాయి. ఎవరికి అనుగ్రహించబడింది, ఎవరికి ఇవ్వబడింది వారికే
ఇవ్వబడుతుంది, వాళ్ళ ద్వారానే జరుగుతాయి. కనుక మనమందరము ఒకటి భావన పెట్టుకోవాలి. మళ్ళా చెప్పాడు ఆయన, మీరు సహోదరులు, మీరందరూ కూడా సహోదరులు. మీరు సహోదరులు, మీ సంఘాలకి, మీ ప్రజలకు మీరు బోధకులు. అది మీలో మీరందరూ సహోదరులు. మళ్ళీ ఎవరెవరు సంఘాలు కట్టలేదా, స్థాపించలేదా, బాప్తిస్మాలు ఇవ్వలేదా, స్వస్థతలు చేయలేదా, పరిశుద్ధాత్మ వరాలను వీరికి పంచివ్వలేదా? ఆయనే పంచిస్తాడు. వీళ్ళ ద్వారా జరగలేదా కార్యాలు? మస్తు జరిగినాయి. కానీ మీలో మీరు వచ్చేపాటికి మీరంతా సహోదరులు. మీకొక్కడే బోధకుడు, ఆయన మంచి బోధకుడని ఆయనకు పేరు. ఆయన నేను చెప్తాను, పరిశుద్ధాత్మ కంటే ఎక్కువ బోధించాడు ఎవడు? ఆయన వచ్చి జ్ఞాపకం చేస్తాడు, ఒప్పింపజేస్తాడు, సరి చేస్తాడు. అంత బాగా ఫుల్ టైం చేసేవాడు పాస్టర్ కాదు. ఫుల్ టైం హాఫ్ అన్ అవర్ 1 అవర్ లెక్చర్ ఇస్తారు పాస్టర్ గారు, ఆయన మాటే. కానీ 24/7 చేసేది ఒక పరిశుద్ధాత్ముడే. మరి ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి కనుక మీరెందుకురా బోధకులు? ఆయన ఒక్కడే బోధకుడు. తండ్రి ఆయన ఒక్కడే. ఎందుకంటే ప్రాణం పెట్టేవాడి కంటే ఎక్కువ ప్రేమించేవాడు తండ్రి. బాధ్యత, పిల్లల బాధ్యత అంటే ఏంటంట, తన సర్వాన్ని ఇచ్చేవాడు. పాస్టర్ ఏమిస్తాడు? 5% 10% ఇస్తే గొప్ప సంగతి. ప్రాణం పెట్టినాడు పాస్టర్ కాదు, ప్రభువు పెట్టాడు. ఆ స్థానం ఎవరికి రాదని మిగతా వాళ్ళు 10% అని కొట్టేయకూడదు. 10% ఉంటుంది, కానీ ఆ 90% చేసిన 99% చేసిన ప్రభువుని మనం మర్చిపోయి మా గురువు గారు మొక్కాలి అని చెప్పింది ఆయన్ని, పాస్టర్ని కాదు. ఆధారం ఆయనే అని చెప్పినప్పుడు ఆధారం ఒక మనిషి కాకూడదు. బోధకులు అనేవాళ్ళు పరిశుద్ధాత్ముడే గుర్తు చేస్తాడు నేను బోధించిన సంగతులు అన్నప్పుడు పాస్టర్ గారు కొత్త ఏట చెప్తాడండి? ఆయన కంటే ఎక్కువనా? కాదు కదా. కనుకనే మళ్ళా చెప్తున్నా, శిష్యులకు చెప్పినటువంటి మాట, మీరు సహోదరులు, మీరు బోధకులు కాదు. తెలివి లేని వాళ్ళందరూ కూడా బ్రదర్ అని పెట్టుకుంటాడు. వాడికి అతి సగం చదివిండు, ఈ పేజీ ఇంకో పేజీ చదవాలి. మళ్ళీ నేను ఎంతమంది చూసినా, ఒకడు అప్పుడే రెవరెంట్ అంటాడు, 2 రోజులు ఈ పేజీ చదవగానే బ్రదర్ అంటాడు, 3వ రోజు వెళ్ళగానే పాస్టర్. నీకేమో బుద్ధి లేదా? ఏం మాట్లాడుతున్నారా? ఇంకో పేజీ చదివి సావచ్చుగా. మరి ఇక్కడే బెదరు అన్నప్పుడు మరి మీలో కొందరిని బోధకులను ఎందుకు అన్నాడు ఆయన? మీలో కొందరు ఉపదేశకులు ఎందుకన్నారు? మీలో కొందరు ప్రవక్తలను ఎందుకన్నారు? అపోస్తలను ఎందుకన్నారు? ఆయనే నియమించాడు కదా. సగం చదవకూడదండి. నువ్వు బోధకుడివి ఈ పెద్దల సహోదరులకు అంటే అది ఎవరు చెప్తున్నారు? మళ్ళీ శిష్యులతో చెప్తున్నారు, జన సమూహంతో చెప్తున్నారు. అంటే మనకంటూ అయ్యా నేను మమ్మీ కొడుకుని కానీ వాడు నాకు కొడుకు కాకుండా ఎట్టుంటాడు? సన్ని ఎవరి దాడికే ఉంటుంది. మీరందరూ మనమందరం ఒకటైనప్పుడు మనకు ఇంకొక జనరేషన్ కూడా దేవుడు ఇస్తాడు ఖచ్చితంగా. కనుక ఒక్కడే బోధకుడు అంటే బోధకుని దగ్గర శిష్యుడు ఎట్టుండాలి అట్టనే ఉండాలి. ఎట్లా ఉండాలి? బోధకుడు శిష్యుడు రిలేషన్ ఏముందంట? శిష్యునికి తగిన బుద్ధి. తగిన బుద్ధి అంటే వెంబడించడం మొదటి బుద్ధి. రెండో బుద్ధి ఏంటంటే డౌట్ వస్తే ఊహించుకోవడం కాదు, అడగటం. అది రెండవ బుద్ధి. మూడవ బుద్ధి చచ్చిపోదాం అనుకున్నా, వచ్చేయండి రండి, వచ్చేసారు. ఏ సద్దాంపా అనుకున్నారు. అంటే ఏంటి? బాధ అనిపించినా, కష్టం అనిపించినా, నష్టం అనిపించినా వెంబడించడం నేర్చుకోవాలి. ఇలా బోధకులకు శిష్యులకు మధ్యలో ఉండాలి. కనుక అలా వెంబడించేవాడే నిజమైనటువంటి శిష్యుడు. బోధకుడు అనేవాడు ఆయన ఈయన ఒక్కడే బోధకుడు అని ఆయన కూడా చెప్పిన మాట నా అంతటి నేను చెప్పట్లేదు, తండ్రి అని చెప్తే వాళ్ళనే బోధకుడు అంటాడు. కల్పించి చెప్పేవాడిని దొంగ బోధకులు, అబద్ధ బోధకులు అని ఉంది. ఏంటంట? ఊహించి చెప్పకూడదు, చెప్పిందే చెప్పాలి. రెండవదిగా అక్కడ రాసింది మీ తండ్రి అని. మూడవది గురువు. గురువు గారు ఏం చేస్తారు? ఒక శిష్యుణ్ణి ప్రయోజకుని చేయాలి. ఎందుకు గురువు అన్నారంటే, యేసుప్రభు మీరు నాకంటే ఎక్కువ చేస్తాన్నాడు. ఎవడా ఇలా కోరుకునేవాడు? ఒక తండ్రి గురువు తప్పితే ఎవరు కోరుకోరు. గురువుకు మించిన, తండ్రికి మించిన, బోధకుని మించిన బోధకుడు అంటే ఎవడన్నా? అది గురువు. తండ్రి అంటే స్థానం ఎట్టుండాలంటే మా పిల్లలు మాకంటే ఎక్కువ ఉండాలి అన్నిట్లో. అలాగని గురువు గారు ఏమనుకుంటారు?
నువ్వు నాకంటే నిజమైన గురువు యేసుప్రభు. ఎందుకంటే ఆయన దేవుడై ఉండి ఈ వెర్రివారిని, లోకస్తుల్ని, మనుషుల్ని, పురుగు వంటి వారిని మీరు నాకంటే ఎక్కువ చేస్తాను. ఎవరిస్తారా పట్ల? అమ్మా వీడికి కొమ్ములు వచ్చేసినాయనో ఇంకేదో అయిపోయిందంత కాదు, మనకంటే ఎక్కువ చేయాలని కోరుకోవాలి. ద సేమ్ టైం శిష్యుడు అనేవాడికి బుద్ధి ఉండాలి, కనెక్షన్తో కనెక్ట్ అయ్యి ఉండాలి ఎప్పుడు గురువుతోని. రెక్కలు వచ్చినట్టు ఎగిరిపోతే కాకిలాగా పోయినట్టు అది మళ్ళా గూటికి రావాలి. ఎంత ఎగరడం వచ్చినా గూటికి రావాలి. పోయినసారి నీకు అని చెప్పానుగా, అపోస్తలుడైన పౌలు ఎంత ఘనం సేవ చేసినా యెరూషలేములో ఉన్న పెద్దలను ఆయన మర్చిపోలేదు. మళ్ళీ యెరూషలేం పెద్దలు డబ్బులు పోజేస్తే పంచిరాపు అంటే నేను పాస్టర్, నేను రెవరెండ్ బిషప్, ఇట్లాంటి పనులు నాకు చెప్తావా అన్నాడా? చెప్పిన పనులు చేశారు. అంటే ఎంత చేసినా మన పైన ఒకడు ఉండాలి. ఎంత పైన ఒకడు ఉన్న పేరు కుంచుకోవడం కాదు, దిష్టి బొమ్మలాగా. మనకు రాష్ట్రపతి ఏముంది ఇందులో? వేయమంటే వేయాలి, తీయమంటే. ఆయన సొంతంగా ఒక నిర్ణయం చేసింది ఎప్పుడన్నా ఉందా? ఏమీ లేదు. అలాంటి పెద్దలు ఎందుకయ్యా? అలాంటి పెద్దల కంఫర్ట్ కోసం మనం పెట్టుకోకూడదు, మనకు అనుకూలమైన పెద్దను పెట్టకూడదు. పెద్దనైన వాడు మన మీద ఉండి చెప్పితే ఇనుబుద్ధి వచ్చే అంత బుద్ధి మనకు ఉండాలి. అలాంటి గురువు మన ప్రభువు అయిన క్రీస్తు. సరే, ఇక లాస్ట్కి పోతే కింద మీలో అందరికంటే అంటే ఏంది? ఒక దినాన మిమ్మల్ని కూడా జనాలు బోధకులు, గురువు, తండ్రి అని పిలిచి స్థాయి వచ్చినా ఎట్లయిపోవాలా? ఎంత తగ్గించుకోవాలంటే బోధకుడా అని పిలిచిన, మార్గం సరళం చేసిన, మండుచు ప్రకాశించు దీపమైన యోహాను నేను కాదు, నాకంటే నా వెనక వచ్చువాడని చెప్పాడు. ప్రతిసారి అది చెప్పాలి. నీ వల్ల ఎన్ని కార్యాలన్నా జరగని, ఎంతన్నా సంఘం ఉన్నా, ఏమన్నా కానీ నాకు కాదు. బైబిల్లో ఉందిగా, మాకు కాదు మహిమ, మాకు కాదు, ఎప్పటికీ కూడా నీకే. ప్రతిసారి అది గుర్తుపెట్టుకో. మనం నిలబడ్డామంటే జనాలు చప్పలు కొట్టినా, ఏం చేసినా, అరే మనది కాదు, ఇదంతా ఆయనదే. అంటే నిన్ను జనాలు బోధకులని పిలిచినా, తండ్రి అని పిలిచినా, గురువు అని పిలిచినా, ఏం పిలిచినా వాళ్ళు పొందిన భావాన్ని బట్టి అన్న వెంటనే పేతురులాగా నేను సహదాసుడిని, నీలాంటి మనిషిని అని చెప్పాలా. బాప్తిస్మిచ్చి యోహాన్లాగా నేను ఆయనను కాదు అని ఏమన్నాడు? నేను గొర్రెపిల్లను కాదు, ఆయన మార్గం సరాలు చేసేవాడిని. ఆయన పాదములు ఏమంటే చెప్పులు ఇప్పడానికి కూడా నేను యోగుణ్ణి కాదని బాప్తిస్మిచ్చి యోహాన్ చెప్పారు. కాళ్ళు ముక్కుతుంటే పేతురు కూడా చెప్పాడు, నేను సహదాసుని, నేను అంతటోని కాదు. అంటే అంతగా పిలిపించుకొని నడిపించుకొని వాక్యాలు చెప్పినా, ప్రసంగానికి 3000 మంది 5000 మంది వచ్చినా, ఎవడన్నా కాళ్ళ దగ్గరకు రాగానే నేను ఒకటే రని చెప్పాలా కదా. మనకు డినామినేషన్లో గురువు గారని కర్రలో ఒకటి టోపీలో పెట్టి తిరుగుతున్నారు కదా, వాళ్ళు పిలిచారు కదా, నేను కాదురా గురువు ఆయనని ప్రతిసారి చెప్పాలి. అన్నప్పుడల్లా, కాలు మొక్కినప్పుడల్లా చెప్పాలి, గురువు అన్నప్పుడల్లా చెప్పాలి. ఈ భావన మనకి వాళ్ళ తృప్తితోని, వాళ్ళ అభిమానంతో అన్న సత్యాన్ని మనం క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఇంకో జనరేషన్కి ఏమైపోద్ది? అసలు గురువు ఎవడో తెలియదు, అసలు బోధకులు ఎవరో తెలియదు, అసలైన తండ్రి ఎవరో. బైబిల్లో ఉంది కదా సార్, ఒక జనరేషన్ వచ్చిందట, యెహోవాను. ఊరమ్మ, వీళ్ళంతా ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటి మన్నా తిని బయటకు వచ్చిన వాళ్ళు, బండలోంచి నీళ్ళు తాగిన వాళ్ళు ఒక జనరేషన్కి వెళ్ళిపోయిన తర్వాత అసలు యెహోవా ఎవరో వాళ్ళకి అట్లా తయారవడానికి ఎవరు కారణం అంటే అప్పుడు అవన్నీ తెలిసినట్టు చెప్పకపోవడం వల్ల. కనుక మనకు కూడా ఎంత వాక్యం వచ్చినా, మనం ఎంత బోధించే సామర్థ్యం వచ్చినా, బోధకుడు మటుకు ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే గురువు, ఒక్కడే తండ్రి. ఎంతగా దేవుడు మనల్ని వాడుకుంటున్నా మనం చెప్పాలి, మనమే తగ్గించుకోవాలి. తను తాను అందులో రాసింది ఏంటంటే మీలో అందరికంటే, అంటే నువ్వు గొప్పవాడు అవుతున్నా కొద్ది రికగ్నేషన్ మనకు తెలిసిపోద్ది. జనాలు చెప్పడం కాదు, నీకు తెలవాల, అరే నేను ఎదుగుతున్నాను, నేను మళ్ళీ కొంచెం తగ్గించుకొని పనులు చేయాలి. మన చర్చిలో ఉన్న గొప్ప సంగతి ఏంటంటే ఎవరికి ఏ పని చెప్పినా చెయ్యను అనేవాళ్ళు లేడు. వాళ్ళ ఆదాయంతో కానీ, వాళ్ళ ఆస్తులతో కానీ, తెలివితేటలతో కానీ, చదువుతో కానీ సంబంధం లేదు. అదొక గొప్ప సంగతి ఉంది. వేరే చర్చిలో గీత మీటింగ్ పెట్టుకోవాలంటే పెద్దలను అడగాలట. అంటే నాకు అనిపించింది వాళ్ళ పెద్దల తప్పు కూడా కాదు, ఈసారికి సామర్థ్యం లేదు. అందుకే బైబిల్లో తీతులో ఏం రాసి ఉంది, తిమోతిలో ఏమంటే వారికి సామర్థ్యం, బోధింప సామర్థ్యం ఉండాలి, ఆజ్ఞాపించినవి చెప్పి చేపించుకున్నంత దమ్ము కూడా
హెడ్ ఒక పొజిషన్లో పెడితే వారు చేపించుకునేంత ఉండాలి. అలాంటి మంచి స్థితి మనందరికీ ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం కూడా సో ఆయనే బోధకుడు, ఆయనే గురువు, ఆయనే తండ్రి. మంచి పొజిషన్ వచ్చినా సరే, ఎంతమంది వచ్చినా మనల్ని మనం తగ్గించుకోవాలి. నేను ఈ మాట చెప్తాను చూడండి, ఎక్కడ తగ్గించుకోవాలి? అవసరమైనప్పుడు. యేసుప్రభు తగ్గించుకున్నట్టు కాళ్ళు గడగమని చెప్పడం ఏంటి? వాళ్ళల్లో వాళ్ళకు వస్తుంటే ఆయన ఏమన్నారంటే, నేనే ఇలా చేస్తే మీరు చేసుకోరా అంటే, మీలో గొప్పవాడన్న భావన రాకుండా గురువునైనా నేనే తగ్గించుకుంటున్నా. ఎందుకోసం అంటే అది అవసరం అని కాదు, అక్కడ నేను తగ్గించుకున్నప్పుడు మీరు తగ్గించుకోరా, నేను మీకు మాదిరి అని అక్కడ చూపించారు. కనుక మనం కూడా ప్రతిరోజు కాలు కడుక్కుని కూర్చోమని కాదు, అక్కడ అవసరం వచ్చి ఒకళ్ళలో భేదాలు కడగకుండా ఉన్నట్టు ఇమీడియట్గా నువ్వు కిందకు వచ్చి కాలు పట్టుకొని కడిగేసినా తప్పులేదు. ఎందుకని వాళ్ళల్లో ఆ భేదం రాకుండా ఉండదు. దేవుడు అంత తగ్గించుకున్నాడు, మనం కూడా తగ్గించుకోవాలి. ఇంకొక మాట తగ్గింపు గురించి ఒకటి ఉంది, ఫిలిప్పీ 2:7-8 చదువుమా. తను తాను తగ్గించుకోవడం అంటే ఏంటి? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా. వద్దులేమ్మా, పైన ఉందిగా, మనుషుని పోలికగా పుట్టి తర్వాత ధరించుకొని. ఎవరు పంపింది? యోహాను 3:16, దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించి తన కుమారుని ఇచ్చాను. ఏరేట బో అంటే ఆయన మనుష్యుని స్వరూపము, దాసుని స్వరూపము, తను తాను రిక్తిగా ఇలా తగ్గించుకొని ఆ తండ్రి చెప్పిన మాటను చేయటాన్నే తను తాను అంటే, నీకు ఊలు పుట్టి తగ్గించుకొని గబగబా వేసి గిన్నెలు కడుక్కోవడం కాదు, చెప్తే చేసేటాన్ని తగ్గించుకోవడం అంటారు. ఎవరి కాలు తగ్గించుకోవడం ఎట్లుంది? ఎవరికి నచ్చితే కాదు, చెప్పిన పనికి విధేయత చూపించటమే క్రీస్తు తండ్రి చెప్పిన దానికి విధేయత చూపించాడు. మరి నన్ను ఎన్నెవరా? క్రీస్తు తండ్రి చెప్పిన దానికి అక్కడ రాశారు, ఆయన మనుష్యుని స్వరూపం, దాసుని స్వరూపం, రిక్తునిగా భూమి మీదకి వచ్చి తన్ను తాను తగ్గించుకుని. అంటే మళ్ళా మీరు తగ్గించుకోవడం అంటే మీరు చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం కాదు, చేతులు కట్టుకొని నిలబడడం కాదు. ఇది అవిధేయతలాగా రెక్కలేసుకోవడం అని చెప్తలేను. అసలైన తగ్గింపు అంటే చెప్పిన పని చేయటంలోనే. నేనేంటి, పరలోకం ఏంటి, దోతల స్తోత్రాలు ఏంటి, ఇప్పుడు మనిషిలాగా పోవాలా? వాడు దయ్యం పట్టినోడంటే పడాలనా, తిండిపోతుంటే పడాలా, వ్యభిచారం అంటే పడాలనా? ఇవన్నీ నా వల్ల కాదు బాబు, ఇది చాలా రిస్క్ అనొద్దు. చెప్పాడు, భూమి మీదకి తన్ను తాను రిక్తునిగా వచ్చారు. మీరు కూడా, నేను కూడా. మన తగ్గింపు ఏంటంటే, మనకు నచ్చినప్పుడు సింపుల్గా ఉండడం అనేది తగ్గింపు కాదు, ఆయన చెప్పిన పని చేయటమే తగ్గింపు. అలాంటి తగ్గింపు ఉంటే ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఒక దినాన హెచ్చిస్తాడు. అలాంటి హెచ్చింపు వచ్చినోడికి ప్రభువు గురించి ఒక సాక్ష్యం ఉంది, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, మీరు ఆయన మాట వినండి. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు దేవుడే మన గురించి చెప్తాడు, వాళ్ళ మాట వినండి అని జనాలకు చెప్తాడు. అలా అంతగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అలా హెచ్చించబడినట్లుగా మన సహోదరులను మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని ఎంత హెచ్చించినా తగ్గింపు స్వభావం రావాలంటే ఏంటి? ఏ స్టేజ్లో ఉన్నా మళ్ళీ ఆయన చెప్పిన మాట. కొంతమంది ఎక్కిన తర్వాత దిగలేక కుర్చీకి, దేనికైనా సరే ఎక్కడ మంచిదే దిగమన్నప్పుడు సేమ్ ఈ భావన రావాలనే నేను బైబిల్ చదువుకొని ఇశ్రాయేల్ 12 గోత్రాల రొట్టెలు చూసి ప్రతిసారి అందరిని ఎందుకు మారుస్తున్నాం? ఒకదానికి ఒకరు ఫిక్స్ అవ్వకూడదు. అందరం లేచి నిలబడదాం అన్నోడికి ఎవడన్నా లేచి నిలబడి ఈడవడం నన్ను చెప్తుండే అనిపిస్తుంది. కొన్ని రోజులకి నేనే చెప్తుంటే నాకు చెప్తుండే అనిపిస్తుంది. అలా ఉండకూడదని మీ మీద ఎవరి మీద కోపాలు తాపాలు కదా, అక్కడ రొట్టెలనే సవరించాలి, తిప్పాలి, ఒకడు పైకి కిందకి తిరుగుతూనే ఉండాలి. అట్లా మారుస్తున్నాం. కనుక మనలో ఇప్పటి వరకు ఎవడు వినే అవిధేయత ఎవరికి లేదు. ఒకవేళ ఎవరన్నా బయట మీరు బోధకులని పిలిచినా మిమ్మల్ని మంచిగా అరే ఒక్కడే ఉన్నాడు నాన్న, నేను ఓకే, అంతకంటే ఇంకా పెద్దోడు పైన ఉన్నాడు అనే భావం చెప్పండి. ఎందుకు మళ్ళీ చెప్తాను, యోహాను బోధకుడని పిలువబడినా నేను ఆయనంతటోని కాదని చెప్పాడు. పేతురు 1000 మంది రక్షణలోకి వచ్చినా నేను కూడా నీలాంటి అని చెప్పాడు.
కనుక మీరు నేను కూడా దేవుడు మనల్ని హెచ్చించినా కొద్దీ అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఆయనే హెచ్చాలి, మనమే తగ్గాలన్నది మన మాటల్లో క్రియల్లో చెప్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించుగాక. ఆమేన్.